అందరికీ నమస్కారం. నా పేరు వినీష. ఇంతకుముందు మనము ఐబీఎస్ గురించి అండ్ సీబో గురించి మాట్లాడుకున్నాం. చాలామంది రిక్వెస్ట్ చేసిందేంటంటే, ఐబీఎస్ డైట్ ప్లాన్ గురించి చెప్పండి అని రిక్వెస్ట్ చేశారు. జనరల్‌గా ఇరిటబుల్ బowel సిండ్రోమ్‌లో 3 టైప్స్ ఉంటాయి. అండ్ దీనికి రూట్ కాజ్ అయిన సీబోలో గూడా 3 టైప్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఐబీఎస్ డైట్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటామో, ఇనీషియల్‌గా రూట్ కాజ్ ఎవాల్యుయేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రూట్ కాజ్ ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి తగ్గ డైటరీ మోడిఫికేషన్స్ అండ్ సప్లిమెంట్స్ మనం చేసుకోవచ్చు. అండ్ కోమోర్బిడిటీస్ అంటే ఇరిటబుల్ బowel సిండ్రోమ్‌తో పాటు మీకు థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా? డయాబెటీస్ ఇష్యూస్ ఉన్నాయా? స్కిన్ అలర్జీస్ ఉన్నాయా? లీకీ గట్ సిండ్రోమ్ ఉందా? ఇలా కోమోర్బిడిటీస్‌ని కూడా ఇవాల్యుయేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం తీసుకునే డైట్ కానియండి, వాడే సప్లిమెంట్స్ కానియండి ఎఫెక్టివ్‌గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. కానీ ఇన్ జనరల్ ఇరిటబుల్ బowel సిండ్రోమ్ వచ్చినప్పుడు చేయకూడని కొన్ని డైటరీ మిస్టేక్స్ అండ్ ఇంక్లూడ్ చేయాల్సిన కొన్ని డైట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. బ్లోటింగ్, బర్పింగ్ లేదా తిన్న వెంటనే మనకి కడుపుబ్బరంగా అనిపించడము, ఇండైజెషన్ అనిపించడం, వీటికి రూట్ కాజ్ లో స్టమక్ యాసిడ్ లేదా సీబో లాంటివి ఉంటాయి. వీటిని న్యాచురల్‌గా ఫుడ్ ద్వారా తగ్గియాలి అనుకుంటే మనము నేర్చుకోవాల్సిన టర్మ్ అండ్ అర్థం చేసుకోవాల్సిన డైటరీ మోడిఫికేషన్ ఫోడ్మాప్ డైట్ అంటాం. ఈ ఫోడ్మాప్స్ అంటే ఏంటంటే, ఒక్కొక్క ఫుడ్ గ్రూప్ ఫ్రూట్స్ నుంచి, వెజిటేబుల్స్ నుంచి, పల్సెస్ అండ్ లెగ్యూమ్స్ నుంచి లేదా ఎనీ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ యూ టేక్, వీటిల్లో కొన్ని రకాల క్లాసిఫికేషన్స్ మనము అంటే ఏ ఫుడ్ అయితే తిన్న వెంటనే బ్యాక్టీరియా దాన్ని ఫర్మెంట్ చేసుకోగలదో వాటిని మనం ఫోడ్మాప్స్ అంటాం అన్నమాట. ఇలాంటి ఫోడ్మాప్ డైట్స్ దీన్ని 2 రకాలుగా డివైడ్ చేస్తారు. హై ఫోడ్మాప్స్ అండ్ లో ఫోడ్మాప్. హై ఫోడ్మాప్ ఫుడ్స్ అన్నీ కూడా తిన్న వెంటనే బ్లోటింగ్ ఇష్యూస్‌ని తీసుకొస్తాయి. కాబట్టి ఐబీఎస్ ఉన్నప్పుడు హై ఫోడ్మాప్ ఫుడ్స్‌ని ఇంటాలరెంట్‌గా మనం ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటామన్నమాట. ఎవరికైతే ఫస్ట్ టైం ఐబీఎస్ డయాగ్నోసిస్ అయ్యి అది రిజాల్వ్ అవ్వట్లేదో ఫస్ట్ చేసుకోవాల్సిన డైటరీ మోడిఫికేషన్స్ ఏంటి అంటే, లో ఫోడ్మాప్ డైట్ ఫాలో అవ్వడం. ఈ లో ఫోడ్మాప్ డైట్ ఎలిమినేషన్ చేసిన తర్వాత అందరికీ ఒకే రకమైన రిజల్ట్ వస్తుందా అంటే రాకపోవచ్చు. ఎందుకంటే రూట్ కాజ్‌లో కొన్నిసార్లు క్యాండిడా ఓవర్ గ్రోత్ ఉందనుకోండి, ఫోడ్మాప్ డైట్ అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. లేదా లో స్టమక్ యాసిడ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఫోడ్మాప్ డైట్ అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. కానీ అట్‌లీస్ట్ ఒక 50% ఆఫ్ ఐబీఎస్ వారియర్స్‌లో చూస్తే ఈ ఫోడ్మాప్ డైట్స్ అన్నవి చాలా ఈజీగా వాళ్ళకి సిమ్టమ్స్ మేనేజ్ చేసుకోవడానికి సరిపోతుందనమాట. ఈ ఫోడ్మాప్స్ ఫాలో అవుతున్నప్పుడు 3 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ మనము ఎలిమినేషన్ డైట్ అంటాము. అంటే మనం 4-6 వీక్స్ మీకు గనక ఈ హై ఫోడ్మాప్, లో ఫోడ్మాప్ లిస్ట్ కావాలి అంటే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. దాంట్లో స్టోరీస్‌లో నేను చాలా ఫ్రీక్వెంట్‌గా పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ లింక్స్ కోసం. హై ఫోడ్మాప్, లో ఫోడ్మాప్ లిస్ట్ పక్కన పెట్టుకొని లో ఫోడ్మాప్ డైట్‌ని మనం 4-6 వీక్స్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలిమినేషన్ కింద ఫాలో అవుతాం. ఇలా మనము ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలిమినేషన్ డైట్‌లో గ్లూటెన్ అంటే వీట్‌తో చేసిన ప్రోడక్ట్స్ చపాతీ, పరాటాస్, మీ కుకీస్, కేక్స్, పేస్ట్రీస్ ఏదైనా గోధుమలు లేదా మైదాతో చేసిన పదార్థాలు. రెండవది లాక్టోస్. డైరెక్ట్‌గా పాలు కానియండి, టీ, కాఫీ తాగడం లేదా ఎక్కువ మోతాదులో పెరుగు తీసుకోవడం, పనీర్ లాంటి ప్రోడక్ట్స్‌ని తీసుకోకుండా కర్డ్ కొంచెం మోతాదులో డైరీ ఫ్రీ డైట్‌లో ఉన్నప్పుడు ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ థింగ్ లాక్టోస్ ఫ్రీ డైట్, సెకండ్ థింగ్ గ్లూటెన్ ఫ్రీ డైట్. మరి లాక్టోస్ ఫ్రీ డైట్ చేస్తున్నప్పుడు కర్డ్ నుంచి వచ్చే ప్రోబియోటిక్స్ మనం ఎలా తీసుకోవాలి అంటే గనక, దీనికి ఆల్టర్నేటివ్‌గా కిమ్చీ కానియండి, ఫర్మెంటెడ్ క్యాబేజ్ ఉంటుంది. వాటిని మనం ప్రోబియోటిక్ సోర్స్ కింద వాడుకోవచ్చు. మరి డైరీ తీసేస్తే మనకి కాల్షియం గురించి ఏం చేయాలి? లేకపోతే ఈ ఫిల్లింగ్ ఆల్టర్నేటివ్‌గా మనం ఏదైనా మిల్క్ తీసుకోవచ్చా అంటే గనక, లాక్టోస్ ఫ్రీ మిల్క్ తీసుకున్నా ఐబీఎస్ సిమ్టమ్స్ వర్స్ అయిన కండిషన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి నేను జనరల్‌గా లాక్టోస్ ఫ్రీ మిల్క్‌కి స్విచ్ అవ్వండి అని చెప్పను. బట్ ఆల్టర్నేటివ్ మిల్క్స్‌లో ఆల్మండ్ మిల్క్ చాలా బాగా సూట్ అవుతుంది. నాతో వర్క్ చేసిన క్లయింట్స్‌కి ఆల్మండ్ మిల్క్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ అని నేను చెప్పొచ్చు. వీటికి ఆల్టర్నేటివ్ కాల్షియం ఆప్షన్స్ ఏంటి అంటే గనక, మనం నువ్వులు లేదా నువ్వులతో చేసిన ఒక లడ్డు రోజు మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 2 ఇష్యూస్ వీట్‌ని మానేసేయాలి. వీట్ బై ప్రొడక్ట్స్‌ని మానేసేయాలి. 2 డైరెక్ట్‌గా మిల్క్‌ని కన్జ్యూమ్ చేయడం మానేసేయాలి. పెరుగుని చిన్న మోతాదులో తీసుకోవచ్చు. గీ తీసుకోవచ్చు, బటర్ తీసుకోవచ్చు.
అండ్ మీరు ఆల్టర్నేటివ్ కాల్షియం సోర్సెస్ అనుకుంటే నువ్వులు కానివ్వండి, రాగులు, ఎనీ ఫార్మ్ ఆఫ్ మిల్లెట్ తీసుకోవచ్చు. మరి చపాతీ తినడం అలవాటు ఉన్న వాళ్ళు ఈ చపాతీ మానేసిన తర్వాత ఆల్టర్నేటివ్‌గా ఏం చేయాలి? ఎనీ ఫార్మ్ ఆఫ్ మిల్లెట్, మనకి బార్న్‌యార్డ్ మిల్లెట్స్ కానియండి, అంటే అది రైస్ లాగే ఉంటుంది. చాలా చిన్న బ్రోకెన్ రైస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. తినడానికి ఈజీగా ఉంటుంది. ఏ మిల్లెట్ అయినా సరే మీరు వీటికి ఆల్టర్నేటివ్‌గా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం మిల్లెట్స్ తింటున్నట్టయితే గనక దీన్ని ఖచ్చితంగా 4-6 అవర్స్ సోక్ చేసుకోండి. కాంబినేషన్ ఆఫ్ లో ఫోడ్‌మాప్ వెజిటబుల్స్ విత్ మిల్లెట్‌తో ఉప్మా లాగా చేసుకోవడానికి ట్రై చేయండి. సోకింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఇది కడుపు నొప్పి రాకుండా బెటర్ డైజెషన్‌కి చాలా హెల్ప్ అవుతుంది. సో వీటికి ఆల్టర్నేటివ్‌గా ఎనీ ఫార్మ్ ఆఫ్ మిల్లెట్ తీసుకోవచ్చు. సో నెంబర్ 3, హై ఫోడ్‌మాప్ ఫ్రూట్స్. ఈ హై ఫోడ్‌మాప్ ఫ్రూట్స్‌కి ఆల్టర్నేటివ్‌గా, అంటే తిన్న వెంటనే ఏ ఫ్రూట్ అయితే స్వీట్‌గా అనిపిస్తుందో, వాటర్‌మెలన్, యాపిల్స్ కానియండి, పియర్స్ కానియండి, లేకపోతే మ్యాంగో సీజన్‌లో లేవు, బట్ జనరలైజ్డ్ ఎగ్జాంపుల్ ఈజ్ లైక్ మ్యాంగోస్ కానియండి, కస్టర్డ్స్ కానియండి. ఏ ఫ్రూట్ అయితే తినంగానే స్వీట్‌గా అనిపిస్తుందో అది మనం హై ఫోడ్‌మాప్ అనుకోవచ్చు. వన్ సింపుల్ వే టు అండర్‌స్టాండ్, లిస్ట్ పెట్టుకోకుండా నేను ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి అంటే, ఓవర్‌గా రైపెన్ అయిన ఫ్రూట్, బాగా పండిపోయిన ఫ్రూట్‌ని తినకుండా మీడియం రైపెన్ ఫ్రూట్‌ని ఒక్క సర్వింగ్ మాత్రం తీసుకోండి. దిస్ విల్ డ్రాస్టికల్లీ ఇంప్రూవ్. మీకు ఒకవేళ క్యాండిడా ఓవర్ గ్రోత్ ఉంటే మీ బ్రెయిన్ ఫాగ్ కానియండి, అదర్ ఇష్యూస్, ఎక్స్‌ట్రీమ్ బ్లోటింగ్ కానియండి, ఈ స్మాల్ చేంజ్ ఆఫ్ మీడియం రైపెన్ ఫ్రూట్‌ని చూస్ చేసుకోవడం వల్ల చాలా డిఫరెన్స్ ఉంటుంది బ్లోటింగ్ ఇష్యూస్‌లో. ఇంతే కాకుండా ఎక్స్‌ట్రీమ్‌లీ సెన్సిటివ్ గట్ ఉంటే గనక, అంటే నేను ఏ ఫ్రూట్ తిన్నా కూడా నాకు విపరీతమైన బ్లోటింగ్ వస్తుంది అనుకున్నప్పుడు స్టీమ్ చేసి తినడం చాలా బెటర్. యాపిల్‌ని స్టీమ్ చేసుకోవచ్చు, పియర్‌ని స్టీమ్ చేసుకోవచ్చు, బనానా స్మాల్ పీసెస్ తీసుకొని మనం ఏదైనా పాన్ కేక్ రెసిపీస్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో పెద్ద పెద్ద సర్వింగ్స్ కాకుండా ఎక్కడైతే ఏ ఫ్రూట్‌కైతే స్టీమింగ్ ప్రాసెస్ ఆల్టర్నేటివ్ ఉంటుందో వాటిని ఖచ్చితంగా స్టీమ్ చేసుకోవచ్చు. బెర్రీస్‌నైతే కొంచెం మనము జామ్‌ని కుక్ చేసుకున్నట్టు స్లో ప్రాసెస్‌లో కుక్ చేసుకోవచ్చు. దాన్ని ఏదైనా పాన్ కేక్ రెసిపీస్‌లో కానియండి, ఓట్ ఆల్మండ్ మిల్క్ పుడింగ్ లాగా చేసుకున్నప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు. పొమోగ్రనేట్ ఒక బెస్ట్ ఫ్రూట్ సజెషన్ ఇవ్వమంటే కనుక, ఐ ఆల్వేస్ సే పొమోగ్రనేట్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. మీరు ఉన్న ఫ్రూట్స్ అన్నిట్లో నుంచి ఒక ఫ్రూట్ పిక్ చేసుకోవాలంటే పొమోగ్రనేట్ ఈస్ ద బెస్ట్, బికాజ్ అది న్యాచురల్లీ యాంటీ మైక్రోబియల్ ఉంటుంది, యాంటీ బ్యాక్టీరియల్ ఉంటుంది. అంతేకాకుండా పొమోగ్రనేట్ పీల్ ఏదైతే మీరు ఆర్గానిక్‌గా కొనుక్కోవాలి అఫోర్డబిలిటీ ఉంది అంటే, ఆర్గానిక్ పొమోగ్రనేట్ పీల్‌ని మనం బాయిల్ చేసి దాన్ని వడగట్టుకొని రోజు ఒక 100-120 ml తీసుకుంటే కనుక ఇది యాంటీ బ్యాక్టీరియల్‌గా వర్క్ చేస్తుంది. మీ ఐబీఎస్ సిమ్టమ్స్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ కానీ, ఆఫ్టర్ లంచ్ కానీ, లేదా 11 ఎనీ టైమ్ ఇన్ ద డే మీరు పొమోగ్రనేట్ పీల్ టీని, బికాజ్ ఇట్ హ్యాస్ అన్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ, ఇది తీసుకోవచ్చు. సో 3 చేంజెస్ మాట్లాడుకున్నాం. ఒకటి వీట్ ఆల్టర్నేటివ్స్, 2 డైరీ ఆల్టర్నేటివ్స్, 3 ఫ్రూట్స్ లో ఆల్టర్నేటివ్‌గా ఏం తీసుకోవాలి. సో ఫోర్త్ థింగ్, ఈ 3 ఎలిమినేషన్స్ మనం ఫేజ్ 1లో చేసుకుంటాం. 4-6 వీక్స్ లిస్ట్ ఆఫ్ లో ఫోడ్‌మాప్ ఫుడ్స్ అన్నిటితో మనం రెసిపీస్ క్రియేట్ చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట. ఇలాంటి రెసిపీ ఐడియాస్, అంటే లో ఫోడ్‌మాప్‌లో ఏ రెసిపీస్ ఐడియాస్ కావాలి అని అనుకుంటే, నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆల్రెడీ మీల్ ఐడియాస్ ఒకటి పోస్ట్ చేసున్నాను ఐబీఎస్ కోసం. ఆ లింక్ కింద యాడ్ చేస్తాను. మీరు ఆ పోస్ట్ చూసి లో ఫోడ్‌మాప్ ఐడియాస్, మీరు మీల్ ఐడియాస్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఫేజ్లో ఎలిమినేషన్ డైట్ చేసుకుంటున్నాం, లో ఫోడ్‌మాప్ ఫాలో అవుతున్నాము. దీంతో పాటు చేయాల్సింది ఏంటంటే, అండర్లైయింగ్ రూట్ కాజ్ అసెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. కేస్ అనాలిసిస్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు ఒక న్యూట్రిషనిస్ట్‌తో వర్క్ చేస్తుంటే గనక, ఐబీఎస్ న్యూట్రిషనిస్ట్‌తో వర్క్ చేస్తుంటే, కేస్ అనాలిసిస్‌కి తగ్గట్టు సప్లిమెంట్ చేసుకోవడం. కామన్‌గా సీబో ఉన్న కేసెస్‌లో కానియండి, లేదా బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్స్, ఫంగల్ ఓవర్ గ్రోత్స్ ఉన్నప్పుడు బ్రష్ బార్డర్ ఎంజైమ్ డెఫిషియన్సీస్ అంటామన్నమాట. ఎంజైమ్ డెఫిషియన్సీస్ వల్ల ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంటాయి ఐబీఎస్ ఉన్న పేషెంట్స్‌లో. సో ఈ ఫుడ్ ఇంటాలరెన్సెస్ మనం ఎంత ఎలిమినేషన్ డైట్ ఫాలో అవుతున్నా సరే, ఆ లిటిల్ బిట్ ఆఫ్ సపోర్ట్ త్రూ ద డైజెస్టివ్ ఎంజైమ్స్ ఒక బెటర్ డైజెషన్‌కి ఇవ్వగలిగితే గనుక, మీ ఎలిమినేషన్ డైట్ చాలా ఈజీగా జరుగుతుంది. మీకు ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. సో మీ డాక్టర్‌తో కానియండి, మీ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్‌తో కమ్యూనికేట్ చేసుకొని ఒక డైజెస్టివ్ ఎంజైమ్‌ని స్టార్ట్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్. లైక్ ఆ ఎలిమినేషన్ డైట్‌ని ఎన్హాన్స్ చేసే ఒక ప్రాసెస్ ఏదైనా ఉంది అంటే, డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నది ఫేజ్ 1లో స్టార్ట్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఫేజ్ 1 ఎలిమినేషన్ డైట్ 4-6 వీక్స్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ యూ ఫీల్ బెటర్,
మీరు 8 వీక్స్ దాకా కూడా చేయొచ్చు. కానీ లో ఫోడ్ మ్యాప్ డైట్ ఫాలో అవుతున్నప్పుడు వెయిట్ లాస్ అవ్వడం చాలా మందిలో కామన్‌గా కనిపిస్తుంది. మేము చూసిన కేసెస్‌లో కూడా లో ఫోడ్ మ్యాప్ ఫాలో అయ్యి వస్తున్నారు. దే ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ వెయిట్. ఎందుకు వెయిట్ లాస్ అవుతున్నారు అంటే ప్రోటీన్ ఇంటేక్ ఎప్పుడూ కూడా సరిగ్గా వెళ్ళదు. యానిమల్ ప్రోటీన్ తీసుకున్నా లేదా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఎక్స్‌ట్రీమ్‌లీ గ్యాసీనెస్ ఉంటుంది. యానిమల్ బేస్డ్ ప్రోటీన్ తీసుకుంటే గనుక కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకని వాళ్ళు కంప్లీట్‌గా ప్రోటీన్ సోర్సెస్‌ని అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్‌ట్రీమ్ వెయిట్ లాస్ కనిపిస్తుంది. సో, మీకు ఎలిమినేషన్ డైట్ కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటే మీ అంతట మీరు చేయొద్దు. యూ కెన్ కన్సిడర్ టు సైన్ అప్ విత్ అస్. మేము దానికి హెల్ప్ చేస్తాం. సో, ఫేజ్ 1 ఎయిమ్ ఏంటి అంటే ఫర్మెంటేషన్ స్మాల్ ఇంటెస్టైన్‌లో కానియండి, లార్జ్ ఇంటెస్టైన్‌లో కానియండి, బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ వల్ల కానియండి, లేదా ఫంగల్ ఓవర్ గ్రోత్ వల్ల జరిగే ఫర్మెంటేషన్ ప్రాసెస్‌ని రెడ్యూస్ చేయడమే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలిమినేషన్ డైట్ ఒక ఎయిమ్. ఇది చేయడం వల్ల మీ గట్‌లో ఉన్న లీకీ గట్ సింప్టమ్స్‌ని తగ్గి, దీనివల్ల బెటర్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. గ్యాస్ ఫార్మేషన్ తగ్గుతుంది. సో దట్ మీకు ఐబీఎఫ్ నుంచి క్రమక్రమంగా రిలీఫ్ రావడం కనిపిస్తుంది. సెకండ్ ఫేజ్ అంటే ఇది 6 వీక్స్ ఆఫ్ ఎలిమినేషన్ డైట్ ఫాలో అయిపోయిన తర్వాత మనం దీన్ని రీఇంట్రడక్షన్ ఫేజ్ అంటాం. అంటే మీ దగ్గర ఇప్పుడు ఫోడ్ మ్యాప్ లిస్ట్ ఉంది కాబట్టి దీంట్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రెయిన్స్ లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఫుడ్స్‌లో మీకు నచ్చిన 1-2 ఐటమ్స్‌ని పిక్ చేసుకొని హై ఫోడ్ మ్యాప్స్‌లో స్లోగా మీ డైట్‌లో రీఇంట్రడ్యూస్ చేయాలి. ఈ రీఇంట్రడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు చేయకూడని మిస్టేక్ ఏంటి అంటే లైక్ మీరు ఫస్ట్ ఫేజ్‌లో అసలు దాల్స్ తినలేదు బికాజ్ అది గ్యాసీనెస్ ఇస్తుందని మీరు దాల్స్ అన్నీ ఆపేశారు. మరి ఈ రీఇంట్రడక్షన్ చేసినప్పుడు ఒకేసారి ఒక కప్ దాల్ని తినేదానికన్నా హాఫ్ కప్ అట్లీస్ట్ 4-5 అవర్స్ సోక్ చేసుకుని దాల్స్‌ని దానికి కొంచెం జింజర్ లాంటిది యాడ్ చేసుకొని స్లో బాయిలింగ్ ప్రాసెస్‌లో కుక్ చేసుకున్న దాల్ ఒక హాఫ్ కప్ విత్ ఘీ తీసుకుంటే మీకు బెటర్‌గా డైజెస్ట్ అవుతుంది. సో, రీఇంట్రడక్షన్ ఫేజ్ స్టార్ట్ చేసినప్పుడు వారంలో 2 ఫుడ్స్‌ని రీఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేయండి. ఆ 2 ఫుడ్స్ స్మాల్ క్వాంటిటీస్‌లో తీసుకోండి అలాంగ్ విత్ ద లో ఫోడ్ మ్యాప్ డైట్ విచ్ యూ ఆర్ డూయింగ్. 80% ఆఫ్ ద టైమ్ లో ఫోడ్ మ్యాప్‌లో ఉండండి. 20% ఆఫ్ రీఇంట్రడక్షన్ హై ఫోడ్ మ్యాప్‌తో చేయండి. ఈ రీఇంట్రడక్షన్ మేమైతే యూజువల్లీ వీక్లీ ఏమేమి రీఇంట్రడ్యూస్ చేయాలి అన్నది క్లయింట్‌తో కమ్యూనికేట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక 1 మంత్ 4 వీక్స్ రీఇంట్రడక్షన్‌ని మేము ప్లాన్ చేస్తాం. సో, రీఇంట్రడక్షన్ చేసినప్పుడు నేను దాల్ తింటున్నా, అది చిన్న పోర్షన్‌లో తింటున్నా, మళ్ళీ నా సింప్టమ్స్ ట్రిగ్గర్ అవుతున్నాయంటే మీ గట్ ఇంకా హీల్ అవ్వలేదు. అండర్‌లైన్‌గా మీకు సింప్టమ్స్ ఇంకా రూట్ కాజ్ అనాలిసిస్ ప్రాపర్‌గా చేసుకోలేదనే అర్థం. సో, రీఇంట్రడక్షన్ ఫేజ్‌లో మనకు అర్థమైంది 2 విషయాలు. ఒకటి మీ గట్ హీల్ అయిందా, చేసిన లో ఫోడ్ మ్యాప్ డైట్ హెల్ప్ అయిందా లేదా అని అర్థమవుతుంది. 2 మీ డైటరీ ట్రిగ్గర్స్ కూడా అర్థమవుతాయి. అంటే మీరు ఒక 4 ఫుడ్స్ రీఇంట్రడ్యూస్ చేశారనుకోండి, 2 బాగా వెళ్ళినాయి, 2 అసలు సెట్ అవ్వలేదు. సో, ఆ డైటరీ ట్రిగ్గర్ ఏంటో కూడా మీకు అర్థం అవ్వడానికి రీఇంట్రడక్షన్ ఫేజ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. రీఇంట్రడక్షన్ ఫేజ్ కూడా సక్సెస్ఫుల్‌గా అయిపోయిన తర్వాత 1 మంత్ అంటే 6 వీక్స్ నుంచి ఎనీవేర్ బిట్వీన్ మనం ఈ 10 వీక్స్ దాకా చేసుకోవచ్చు రీఇంట్రడక్షన్‌ని. సో, 10 వీక్స్ తర్వాత అంటే థర్డ్ మంత్‌లో కానియండి ఆర్ 3rd మంత్ 10 వీక్స్ తర్వాత మనము పర్సనలైజ్డ్ ఫుడ్ మ్యాప్స్ ఫేజ్‌కి ఎంటర్ అవుతాం. అంటే ఏంటంటే ఏమేమి ఫుడ్స్ మీరు లో ఫోడ్ మ్యాప్ డైట్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఒక 20 ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఉంటే రీఇంట్రడక్షన్ అయిపోయి పర్సనలైజ్డ్ డైట్ ఫుడ్ మ్యాప్స్ డైట్‌కి వచ్చినప్పుడు మీకు ఒక 2-3 ఫుడ్ ఇంటాలరెన్సెస్ మాత్రమే మిగలాలి. సో, రీఇంట్రడక్షన్ మంచిగా జరిగింది అంటే మీ గట్ హీల్ అయ్యి మీకు ఈ ఫోడ్ మ్యాప్ ఇంటాలరెన్సెస్ తగ్గి మీ సింప్టమ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, మీ ఐబీఎస్ ఇంప్రూవ్ అవుతుంది అని ఒక ఇండికేషన్. సో, అప్పుడు మనం పర్సనలైజ్డ్‌గా ఓకే, నేను బయటకు వెళ్ళినప్పుడు నాకు అనియన్ ఒక కప్ తింటే పడదు, కానీ 1/4 కప్ తింటే నాకు సెట్ అవుతుంది. గార్లిక్ నాకు ఒకటేసారి ఎక్కువ తింటే పడదు, బట్ 1-2 క్లౌస్ అయితే ఓకే. ఇలాగా ఏ ఫుడ్ ఎంత మోతాదులో తీసుకుంటే మీ గట్ నార్మల్‌గా ఉంటుంది, ఫ్లేర్ అప్ అవ్వకుండా అన్నది మనకి పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ దగ్గరికి వచ్చేసరికి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఫస్ట్ ఓపెనింగ్ ఆఫ్ ద డైట్ ప్లాన్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత సింప్టమ్స్ రీఇంట్రడక్షన్ కంప్లీట్ చేసుకున్నాక 90% ఆఫ్ ఐబీఎస్ వారియర్స్‌లో కనిపించవన్నమాట. సో, ఈ ప్రాసెస్ అంతా ఎలిమినేషన్, రీఇంట్రడక్షన్, పర్సనలైజేషన్ చేయాలంటే మీకు ఫుడ్ మ్యాప్స్ గురించి మంచి నాలెడ్జ్ ఉండాలి, లేదా ఆల్టర్నేటివ్ ఫుడ్ మ్యాప్ రెసిపీస్‌తో రెడీగా ఉండాలి.
అంతేకాకుండా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి రూట్ కాజ్ ఏంటో ఐబిఎస్కి అర్థం కావాలి. ఈ డైటరీ మోడిఫికేషన్స్ ఒక 50% రోల్ ప్లే చేస్తే, ఇంకొక 50% ఐబిఎస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ఫెక్షన్స్. 90% ఆఫ్ ద టైమ్ ఎయిదర్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ స్మాల్ ఇంటెస్టైన్లో కానీ, లార్జ్ ఇంటెస్టైన్లో కానీ, క్యాండిడా ఓవర్గ్రోత్స్ కానివ్వండి, ప్యాథోజన్స్, వార్మ్ ఇన్ఫెస్టేషన్స్, ఇలా రకరకాల ఓవర్గ్రోత్స్ ఉంటాయి కాబట్టి వాటిని మనం సప్లిమెంట్ ద్వారా కానివ్వండి, ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్సో లేకపోతే ఆలోపత్, హోమియోపత్, ఎనీ సార్ట్ ఆఫ్ మెడికేషన్ నెసెసిటీ, సప్లిమెంట్ నెసెసిటీ ఖచ్చితంగా ఉంటుంది. సో సప్లిమెంట్ కాంబినేషన్ అండ్ డైటరీ కాంబినేషన్ కరెక్ట్గా వెళ్ళి రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకుంటేనే మనం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి ఒక సొల్యూషన్ వెతుక్కోగలం. సో 90% ఆఫ్ ద టైం అసలు ఐబిఎస్ని మనం పెద్ద భూతద్దంలో పెట్టి చూసుకుంటాం, కానీ మనకి కరెక్ట్గా రూట్ కాజ్ ఇవాల్యుయేషన్ చేసుకుంటే కనుక దీనికి చాలా సింపుల్గా సొల్యూషన్ వెతుక్కోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.